పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క మహిమ ప్రస్థానము ఎదుట మహామహిమ ప్రస్థానము ఎదుట సమకూడిన ప్రియులారా, పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన సారము చేత మహిమ ప్రస్థానములో నుండి మహామహిమ ప్రస్థానములోనికి వెళ్ళిన పరిగ్రహ వధువుగా పెండ్లి కుమారుడు మనలను ప్రతిష్ఠించుకొని మహిమ పొందును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుని ఈ పరిగ్రహ సంవత్సరమున 19 సంవత్సరముల మానవ క్రమమును ముగించి మన సంఘమునకు 20వ వార్షికోత్సవమును ఆత్మ తండ్రి అనుగ్రహించి 20వ సంవత్సరమును మహిమ ప్రస్థానముగా బయలుపరిచి మహిమ ప్రస్థానములోని తొలి సర్వారాధనను మహిమ ద్వారముగా చేసి జనకుని ఆహ్వానమును మొదటగా వినిపించుచూ ఉన్నారు. జనకుని మొదటగా ఏమిటి జనకుని ఆహ్వానము? జనకుని ఆహ్వానం ఏమిటి అంటే చెప్పండి. మహిమ కోరువారు ఇందులోనికి మేఘమెక్కువారు ఇందులో ఉండవలెను. రెండు కలిపి మహిమ కోరువారు ఇందులోనికి రావలెను, మేఘమెక్కువారు ఇందులో ఉండవలెను. ఈ ఏర్పాటులో కనుక అయ్యా కరుణించండి మమ్ములను. ఎలా పెట్టాలి? మా జనకుని ఆహ్వానమును ఏం చేశావు నీవు? ఈ మహిమ ద్వారము దగ్గర మాకుంచి, ఈ మహిమ ద్వారము దగ్గర మాకుంచి ఈ మహిమ ప్రస్థానాన్ని ఆరంభిస్తూ ఉన్నావు. అయ్యా నిజమే, నీ వాగ్దాన విషయములో నీవెంతైనా కూడా నమ్మదగిన వాడవు. మేము మర్చిపోతాం, కానీ నీవెవరవు మాట ఇచ్చి సంపూర్ణముగా నెరవేర్చేటటువంటి తండ్రివి. కనుక ఈ మహిమ ప్రస్థానములోని తొలి సర్వారాధన ఎదుట ఆత్మ తండ్రి మన ఎదుట ఉంచిన 2 అనుభవములు, 2 మాటలు. ఒకటి జనకుని తిత్తి లేదా సంచి, 2 వాక్యములో మాట కాబట్టి తిత్తి అనే చెప్పుకుందాం. జనకుని తిత్తి, 2
జీవపు ఊట. ఎవరికి ఇస్తూ ఉన్నారు చెప్పండి? ఈ మహిమ ప్రస్థానము యొక్క ద్వారము యొక్క సమీపించిన ప్రవేశించిన మనకిస్తూ ఉన్నారు. మానవ ప్రస్థానం అంతా ముగించుకోవటానికి ఏమి సరిపోయింది? జనకుని తిత్తి సరిపోయింది. అంటే అందులో ఉన్నటువంటి నీరు, జనకుడిచ్చిన ఆహారం సరిపోయింది. జనకుని గుడారము నుండి ఎక్కడ వరకు సరిపోయింది? బెయేర్షెబ అరణ్యమునకు వచ్చి అక్కడ తిరుగులాటలాడుటకు. యాంప్లిఫైడ్ వెర్షన్ లో ఏమున్నది అని అంటే, ఈ 21:14 వచనంలో ఉన్నదే, ఆదికాండం 21:14లో ఆమె వెళ్ళి బెయేర్షెబ అరణ్యములో యాంప్లిఫైడ్ వెర్షన్, నేను యాంప్లిఫైడ్ వెర్షన్ అన్నా. యాంప్లిఫైడ్ వెర్షన్ లో ఏముందంటే, she got lost. ఏమున్నది? దారి తప్పిపోయింది. ఆ మాట ఇంకే వెర్షన్ లో కూడా లేదు. ఎవరు అటు ఇటు తిరిగేది? మామూలుగా అయితే పిచ్చోళ్ళు, కానీ వాస్తవానికి అటు ఇటు తిరిగేది ఎవరు? దారి తెలియని వాళ్ళు, దిక్కు తోచని వాళ్ళు, దారి తప్పిపోయినటువంటి వాళ్ళు. దారి తప్పిపోయి ఏం చేస్తూ ఉన్నది? కనుక ఈ దారి తప్పిన స్థితి, దిక్కుతోచని స్థితి, అటు ఇటు తిరిగే స్థితి, ఇదంతా మానవ ప్రస్థానం. దీనికి ఏం సరిపోయింది? జనకుడు తన గుడారములో నుండి నీకు ఇచ్చి నింపినటువంటి నీరు, నీకు ఇచ్చిన ఆహారం, ఈ రెండు కూడా సరిపోయింది. ఇప్పుడు ఈ మహిమ ప్రస్థానం యొక్క ఈ మహిమ ద్వారమునొద్ద పెళ్లి కుమారుడు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నారయ్యా అంటే, ఏ తిత్తి అయితే ఖాళీ అయిపోయిందో నీ మానవ ప్రస్థానంలో, ఏ జనకుని తిత్తి అయితే ఖాళీ అయిపోయిందో, ఇప్పుడు ఆ ఖాళీ తిత్తిని ఏం చేస్తావు? ఈ జీవపు ఓటతో నింపుకో. ఈ జీవపు ఓటతో నింపుకో. ఈ జీవపు ఓట ఏం చేస్తుంది? మహిమ ప్రస్థానం అంతా కూడా నడిపిస్తుంది నిన్ను. అయ్యా కనికరించండి, కనికరించండి. మాకు తెలియకుండానే మానవ ప్రస్థానాన్ని ముగించుకున్నాం. మాకు తెలియకుండానే, ఆ తెలియకుండానే అనే స్థితి ఏమిటి? గాట్ లాస్ట్, దారి తప్పిపోయిన స్థితి. దారి తప్పిపోయినందున ఏమి కూడా అయిపోయినాయి? తిత్తిలోని నీళ్లు కూడా అయిపోయినాయి, ఆహారం కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ మహిమ ప్రస్థానమును మా కొరకు నీవు ప్రారంభించి ఎక్కడికి తోడుకొని వచ్చావు? ఈ సంఘం అనేటటువంటి ఈ పొద దగ్గరికి తోడుకొని వచ్చావు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? పొదలో మా భారములన్నిటినీ కూడా, బాధ్యతలన్నిటినీ కూడా, బలహీనతలన్నిటినీ కూడా, బంధకములన్నిటినీ కూడా, బరువులన్నిటినీ కూడా ఏం చేయాలి? భారములన్నిటినీ కూడా ఏం చేయాలి? ఈ పొద కింద పడేయాలి. అయ్యా
పడవేయాల్సిన వాటిని పడవేయకుండా నింపుకొనవలసిన వాటిని నింపుకోగలనా? ఏంటి ప్రశ్న? పడవేయవలసిన వాటిని పడవేయకుండా నింపుకొనవలసిన వాటిని నింపుకొనగలనా? ఎట్లా? ఈ మానవ ప్రస్థానం అంతా కూడా ఏం చెప్తాడు అపవాది? అది కావాలి, ఇది కావాలి. ఏది కావాలి? భారము బరువు కావాలి. ఒకవైపు భారము బరువు ఎత్తుకో, ఇంకోవైపు తిత్తిని ఆహారమును ఉంచుకో. మానవ ప్రస్థానం అంతా కూడా రెండు కావాలి. రెండు కావాలి అని చెప్పిన మానవ ప్రస్థానానికి అంగీకరించిన సమయంలో ఏమి జరిగినది? బరువు భారము అంతకంతకు పెరిగినది. బరువు అంతకంతకు పెరిగినది. తిత్తిలోని నీరు రెండు ఉంచుకో అన్నప్పుడు మానవ ప్రస్థానం అర్థమవుతుందా? ఇప్పుడు చిన్న ఉదాహరణ ఉంది, ఇంకా చరిత్ర అంతా నేను చెప్పలేను. కొంత తెలిసిన వారికి ఆదికాండం 21వ అధ్యాయంలో ఏముందో తెలిస్తే కొంత అర్థమవుతుంది. అయ్యా, అబ్రహాము గారు నీళ్ల తిత్తిని ఆహారాన్ని ఇచ్చి హాగర్ని పంపించేశారు. దేవుని మాట మీద, దేవుని మాట మీద నువ్వు బాధపడమాక దీవిస్తాను, పంపించేసే అన్న. పంపించేసే ఆ పంపించినటువంటి క్రమములో మనమేమి ధ్యానం చేసుకుంటున్నాం? ఆ అబ్రహాము గారినేమో జనకునికి పంపబడిన స్థితిలో మన స్వగ్రామాలన్నిటి నుండి, మన స్వస్థానములన్నిటి నుండి ఏం చేయబడ్డాం? పంపబడ్డాం కదా. ఎక్కడికి? పంపబడిన స్థితిలో, దాసులముగా పంపబడిన స్థితిలో ఉన్న మనలని జ్ఞాపకం చేసుకొని ఈ 19 సంవత్సరాలు నడిచి వచ్చిన ఈ ఆత్మీయ ప్రయాణాన్ని మానవ ప్రస్థానంగా ధ్యానించుకొని, ఈ మానవ ప్రస్థానములో రెంటిని ఎలాగున సమముగా చూచామో అనిని పరిశీలన చేసుకుంటాం. వేటిని? ఏ రెంటిని? పిల్లవాడంటే చెప్పుకున్నాం, బాధ్యత, బరువు, బంధకం, బలహీనత, భారము, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఒక పెద్ద లిస్టు చెప్పుకున్నాం. రెంటిని ప్యారలల్ గా తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆహారం అయిపోయింది, తిత్తిలోని నీళ్లు కూడా ఖాళీ అయిపోయి ఒక్క తిత్తి మిగిలింది. ఇప్పుడు ఆ క్రమములో ఈ మహిమ ప్రస్థానములోనికి తోడుకొని వచ్చి ఈ మహిమ ద్వారము ముంగిట జనకుని స్వరముని వినిపిస్తున్నారు. ఏమని? మహిమ కోరువారు ఇందులోనికి రావలెను. మహిమ కోరువారు ఇందులోనికి రావలెను అని జనకుని స్వరమును వినిపించినప్పుడు ఆత్మ తండ్రి ఏమని బోధిస్తున్నారు? మహిమ కోరువారు మట్టిని పడవేయవలెను. మహిమ కోరువారు మట్టిని విడిచిపెట్టవలెను. ఎట్లా? రెండూ కలిసి ఉంటే, రెండూ కావాలనుకుంటే ఏమిటి? భూ సంబంధమైనటువంటి భారము, బరువు, బంధకము, ఆత్మ సంబంధమైనటువంటి మహిమ గల స్వాతంత్రము, మహిమ గల జీవనము రెండు కూడా కావాలి అని అనుకుంటే అది మహిమ ప్రస్థానం అవుతుందా? మానవ ప్రస్థానమే అవుతుంది. మానవ ప్రస్థానం యొక్క ముగింపు ఏంటి? ముందు ఆకలి, తర్వాత దప్పిక, మూడవది చావు. మానవ ప్రస్థానం యొక్క ముగింపు. కనుక జనకుని స్వరమును ఆత్మ తండ్రి వినిపించి
ఎక్కడ ఈ మహిమ ప్రస్థానము యొక్క ద్వారము ఎదుట జనకుని స్వరమును వినిపించి ఏమంటున్నారు? మహిమ కోరువారు ఇందులోనికి రావలెను, మహిమను అందుకొని వారు మట్టిని పడవేయవలెను. మహిమను అందుకొని ఎవరేం చేయాలా? అది పడేయకుండా ఏం జరగదు, ఏం జరగదు. మహిమను కోరుకున్న విధముగా మహిమను అందుకోవటం జరగదు. బహిరంగ జీవితానికి జీవపు ఓట, అంతరంగ జీవితానికి మహిమ ఓట. ఆ ఓటతోనే ఏం చేయాలి? ఈ ఖాళీ తిత్తిని నింపుకోవాలి. ఈ ఖాళీ తిత్తిని నింపుకోవాలి. అయ్యా కనికరించండి. మానవ స్థితిని బట్టి మేము బలహీనులమైన నీ మహిమ ఏర్పాటును బట్టి మేము బలమైన వారిగా సిద్ధపడవద్దా? మానవ స్థితిని బట్టి బలహీనులమే, కానీ మహిమ ఏర్పాటును బట్టి బలవంతులుగా తయారు కావద్దా? బలము పొందవద్దా? పొందలేకపోతేనో, బలం పొందలేకపోతేనో మానవ ప్రస్థానమే, మానవ క్రమం యొక్క ముగింపు ఏంటో కూడా చెప్పుకున్నాం. ఏంటి? అమ్ముడు ఆహారం అయిపోయింది, తర్వాత నీళ్ళు అయిపోయింది, చివరికి ఈ పిల్లవాని సాగు నేను. అయ్యా ఈ మహిమ ప్రస్థానమును ఆరంభించి నీ చింత యావత్తు నా మీద వేయుడు అన్నాడు. నీ చింత యావత్తు ఎవరున్నారు? ఈ పదలో ఎవరున్నారు? చూడండి, ఆదికాండ గ్రంథము 'ద్వితీయోపదేశకాండ గ్రంథము 33వ అధ్యాయం 16వ వచనం 3వ లైన్. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33:16 3వ లైన్. సంపూర్ణంగా భూమి కలిగిన శ్రేష్ఠ పర్వతము వలన యెహోవా అతని భూమిని దీవించెను. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. ఇప్పుడు ఎవరున్నారు? ఈ భారమును, ఈ బరువును పడవేశారే, ఈ పడవేసిన ఆ పొదలో ఎవరున్నారు? పొదలో పెండ్లి కుమారుడు ఉన్నారు. కనుక ఎవరి పొద అది? పరిగ్రహ పెండ్లి కుమారుడి పొద. కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి అని అన్నప్పుడు ఎక్కడంటే అక్కడ వేయాలా? పొదలోనే పడేయాలా? ఆ పొదలో ఎవరున్నారు? నీ భారం అంతా, నీ చింత అంతా తన మీద వేసుకోగలిగిన ఆయన. పొదలో నుండిన వాని కటాక్షము ఎవరి మీదకి వస్తుంది అన్నారు? ఈ పొదలోనున్న నీ కటాక్షం నా మీదకి రావాలి అని అంటే ఏం చేయాలి? నేను ఏదైతే బరువో, ఏదైతే భారమో, ఏదైతే బంధకమో, ఏదైతే బలహీనతో, ఇంకా ఏదైతే బాంధవ్యమో ఏం చేయాలి? దాన్ని అంటే అలవే
పడవేసినప్పుడు నువ్వేం చేస్తావు? మహిమను కోరుకొనిన నాకు మహిమను అందించేటటువంటి మహిమ ప్రస్థానములో ముందుకు తీసుకొని వెళ్తాం. ఇక ఇప్పుడు ఈ రెండింటినీ ధ్యానం చేసుకుందాం. జనపుని తిత్తి, జీవపు ఊట. జనపుని తిత్తిలోనిది ఖాళీ అయిన తర్వాత వచ్చిందా, ఖాళీ అవ్వకుండానే వచ్చిందా? పెండ్లి కుమారుడు కూడా 2 దేనారాలు ఇచ్చి పూటకోళ్ల వానితో ఏమని చెప్పారు? నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల అని అన్నారే. అంటే 2 దేనారాలు ఖర్చు చేయకుండా అదనంగా ఇస్తారా? 2 దేనారాలు ఖర్చు చేసిన తర్వాత ఇస్తారా అదనంగా? ఖర్చు చేసిన తర్వాత ఇంకా అదనంగా ఖర్చు పెడితే నేను మరలా వస్తాను, అప్పుడు నీకు ఇస్తాను అన్నాడు. కనుక ఈ జనకుడు నీకు ఈ మానవ ప్రస్థానములో నీకు ఏ తిత్తినైతే ఇచ్చారో దానిని నువ్వేం చేయాలా? ఖాళీ చేయాలంటే పరిపూర్ణంగా నువ్వు వాడుకోవాలా, పరిపూర్ణంగా నీ లోనికి తెచ్చుకోవాలా. అప్పుడు ఏం చేస్తారా? జనకుని తిత్తిని జీవపు ఊటతో, మహిమ ఊటతో ఆయన నింపుతారు. అందుకే స్థూలంగా ఏమని చెప్పుకున్నాం? ఈ అరణ్యములోని తిరుగులాటలన్నిటికీ జనకుని తిత్తి పనికొచ్చింది. కానీ ఇప్పుడు ఈ మహిమ ప్రస్థానములోనికి వెళ్ళటానికి ఆ జనకుని తిత్తి ఆధారం. అందులో ఏముండాలి? అంతే, జీవపు ఊట, మహిమ ఊట. జీవపు ఊట, మహిమ ఊట. ఇక త్వరగా చూసేయండి. నంబర్ 1, జీవపు ఊట యొద్దకు నడిపించిన జనకుని తిత్తి. జీవపు ఊట యొద్దకు నడిపించిన జనకుని తిత్తి. నీళ్ళు అయిపోయిన తర్వాత ఖాళీయే కదా అని పడేసి ఉంటేనో, తిత్తి అని అంటే ఏంటంటే మీకు బాగా అర్థం కావాలంటే పూర్వం ఏం చేశారు? పూర్వం ఎందుకు? 1900వ శతాబ్దం, మనకు ఒక 120 సంవత్సరాల క్రితం కూడా మన దేశంలోనూ, పాకిస్తాన్లోనూ, ఇంకా మన ప్రాంతాల్లో గొర్రె చర్మాన్ని అలాగే సంచిలాగా కుట్టేసేవాడు. దాని చర్మం అంతా ఒలిసిన తర్వాత కాళ్ళకి కాళ్ళు అంతా మెడ దగ్గర కూడా తలకాయ ఒకటి తీసేస్తారు. అక్కడ అంతా కుట్టి దాన్ని ఏం చేసేవాళ్ళు? చిన్న మూతి ఒకటిలాగా ఏర్పాటు చేసుకొని దాన్ని తిత్తిలాగా వాడుకునేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే తోలు సంచి. మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే దాని నిండా ద్రాక్షారసాన్ని నింపుకొని అటేటో పర్షియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు ప్రాంతాలకు వచ్చి దాన్ని మోసుకొని వచ్చి ఇక్కడ కాస్త అమ్ముకొని కొంచెం వ్యాపారం చేసుకునేవాళ్ళు. అటువంటిది నేను చూశాను. అంటే ఆ తిత్తి అని అంటే ఏంటంటే అదొక రకమైన తోలు సంచి. ఇప్పుడు ఈ ఖాళీ అయిపోయింది కదా అని తిత్తిని పడవేయలేదు, కానీ ఈ తిత్తిని భద్రంగా ఉంచుకున్నది ఆ తల్లి. కాబట్టి తిత్తి ఏం చేసింది? జీవ పూట యొద్దకు నడిపించింది. అయ్యా, తిత్తి అంటేనేమో బహిరంగ ఏర్పాటు, తిత్తిలో ఉన్నటువంటి నీరు అంటేనేమో అంతరంగ ఏర్పాటు. అంతరంగ ఏర్పాటును అందుకున్న నేను బహిరంగమైనటువంటి ఏర్పాటును గౌరవిస్తే ఎందులోనికి వెళ్ళగలను? మహిమ ఏర్పాటులోనికి ప్రవేశించగలను. ఏమిటి? అంతరంగ ఏర్పాటును అందుకున్న నేను బహిరంగ ఏర్పాటును కూడా గౌరవిస్తే
గౌరవం లేకపోతే ఏం చేస్తావు? అయిపోయింది కదా అని చెప్పి పడేస్తావు. అంతరంగ ఏర్పాటును అందుకున్న నేను బహిరంగ ఏర్పాటును కూడా గౌరవిస్తే నన్నేం చేస్తావు? మహిమ ఓట యొద్దకు నడిపిస్తావు. కనుక బహిరంగమైనటువంటి విధేయత అవసరమే, అంతరంగమైనటువంటి సాత్వికము కూడా మనకు అవసరమే. ఎందులోనికి రావటానికి, ఈ జీవపు ఓట యొద్దకు రావటానికి. కనుక జీవపు ఓట యొద్దకు నడిపించిన జనకుని తిప్పి, ఖాళీదే కదా అని పడేస్తే ఇంకేం లేదు మనకి, నోవే. ఒకానొక సమయంలో అంత డ్రై అయిపోతుంది. దాన్ని ఏమన్నారంటే జనకులు నిరాశాకాలం అన్నారు, నిశ్శబ్ద కాలం అని కూడా అన్నారు. ఏమైపోతుంది? అంత ఖాళీ అయిపోతుంది. అంత ఖాళీ అయిపోయిన కాలంలో నిన్ను ఇంకా సజీవంగా ఉంచగలిగింది బహిరంగమైన ఏర్పాటే. రాగటానికి ఏమీ లేకపోయినా అందుకొరకు చెప్పారన్నమాట. ఏమని? సూర్యుడు పట్టుకొనైనా వేలాడండి. ఏమన్నారు? వేలాడండి. ఎందుకు? నీకెక్కడా చోట్లేదు, లోపల లేదు, గుమ్మంలో లేదు, బయట వాకిల్లో లేదు, ఏమి కనీసం పంచలో లేదు, ఎక్కడ లేదు. కనీసం చూరు పట్టుకోనైనా ఏంటది? తిత్తి, జనకుని తిత్తి. ఆ తిత్తిని మనం ప్రేమించటం నేర్చుకోవాలి. అంటే అంతరంగ సారం అందుకుంటూ ఉన్నప్పుడు బాగుంటుంది. అదే ఆ మాటలు బాగా ధ్యానించాలి మీరు. అంతరంగ ఏర్పాటును అందుకుని మనం బహిరంగ ఏర్పాటును కూడా గౌరవించగలిగిన ఎడల ఎందులోనికి రాగలం? మహిమ ఏర్పాటులోనికి, మహిమ క్రమములోనికి, మహిమ ఓట దగ్గరికి మనం రాగలం. అందుకే ఒక్కొక్క సమయంలో, ఈ నిశ్శబ్ద కాలములో, ఈ నిరాశ కాలములో ఏది ఉపయోగపడుతుంది నీకు? తిత్తే ఉపయోగపడుతుంది. ఊరికే చూరైనా పట్టుకొని ఏం చేయి? ఏర్పాట్లో ఉండు చాలు. నువ్వేమవుతావు? అక్కడికే మహిమ ఓట దగ్గరికి రైట్. జీవ ఓట యొద్దకు నడిపించిన జనకుని తిత్తి. తరువాత 2, పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదన సారముతో నింపిన జనకుని తిత్తి. పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన సారముతో నింపిన, ముందు నడిపించింది, తర్వాత నింపింది. ఈ జనకుని తిత్తి కనుక లేకపోతే నా కొరకు ఈ మహిమ ప్రస్థానంలో రాశారా రాయలేదా? రాయండి మరలా. పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన సారముతో నింపిన జనకుని తిత్తి. అయ్యా, ఈ జనకుని తిత్తి కనుక నాకు లేని ఎడల నా కొరకు ఈ మహిమ ప్రస్థానములో పరిగ్రహ ఆత్మ అయిన పరిశుద్ధాత్మ తండ్రి ఎంత ప్రసవ వేదన పడుతున్నారో, ఆ ప్రసవ వేదనని నాకు చూపించేవారు లేరు, నాకు అందించేవారు లేరు. ఆ ప్రసవ వేదన సారముతో నన్ను నింపేవారు కూడా లేరు. ఏం లేకపోతే జనకుని తిత్తి లేకపోతే. మహిమ ప్రస్థానం అని చెప్పుకున్నాం. ఈ మహిమ ప్రస్థానంలో ఏం చేయాలి? మనం వెళ్ళాలి కదా, ముందు కొనసాగాలి కదా. ఈ మహిమ ప్రస్థానంలో ముందు కొనసాగటానికి, మనల్ని నడిపించటానికి పరిగ్రహ ఆత్మగా పూటబడిన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రసవ వేదన సారము మనకు లేకపోతే ఏం చేయలేము?
ఈ మహిమ ప్రస్థానములో ముందుకు వెళ్ళలేం. కనుక ఈ జనకుని తిత్తి ఏం చేస్తుంది? ఈ మహిమ ప్రస్థానములో నీ కొరకు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రసవ వేదన ఏమై ఉన్నదో ఆ ప్రసవ వేదన సారమంతటిని కూడా నీకు అందిస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన ప్రసవ వేదన బట్టి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయొచ్చు. ఆ పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన సారం జనకుని తిత్తులో నిండి ఉంటే నీకేమొస్తుంది? కొంత బలం వస్తుంది. ఆ బలమే ఏంటి? నీకు ఆయన చేసిన సహాయం. ఆయన పేరు సహాయకుడు. జాగ్రత్త. ఈ మహిమ ప్రస్థానములో పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క అంటే పరిగ్రహాత్మను ఎందుకంటూ ఉన్నాను అని అంటే, పెండ్లి కుమారుడు మనలను పరిగ్రహించినటువంటి స్థితిలో మనలను స్థిరపరిచేటటువంటిది, మనలను సిద్ధపరిచేటటువంటిది పరిశుద్ధాత్మ తండ్రి గారే. కనుక ఆయన ఏమని పేరు పిలుచుకుంటున్నాం? పరిగ్రహ. ఆయన ఎవరు? పరిగ్రహ పెండ్లి కుమారుడు. ఆయన పరిగ్రహ పెండ్లి కుమారుడు కాబట్టి ఆయన ఆత్మ ఎవరు? పరిగ్రహాత్మ. ఆ పరిగ్రహాత్మ ఎలా మనల్ని సిద్ధపరుస్తున్నారు? పరిగ్రహ వధువుగా రూపాంతరపరుస్తున్నారు. అది అందుకొరకు ఈ పరిగ్రహ ఆత్మ యొక్క ఆ ప్రసవ వేదన సారము లేకుండా ఈ మహిమ ప్రస్థానములో మనకు సహాయం దొరకదు. మనకు నిత్య సహాయం కావాలి అంటే ఏం చేయాలి? ఆ తిత్తిలోనిది మనం త్రాగి బలం పొంది ముందుకు వెళ్ళాలి. ఎందులో? ఈ మహిమ ప్రస్థానములో. ఈ మహిమ ప్రస్థానములో జీవకోట యొద్దకు నడిపిస్తూ ఉన్నావా? నా బహిరంగమైన జీవితము కొరకు జీవకోట యొద్దకు నడిపిస్తూ ఉన్నావా? నా అంతరంగ జీవితము కొరకు, నా మహిమ జీవితము కొరకు ఈ పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదన సారముతో నింపుతూ ఉన్నావా? ఎందును బట్టి? ఆ వైన్ స్కిన్ ఎప్పుడు మీకు గుర్తుండాలి. వైన్ స్కిన్ అంటే ఆ ద్రాక్షారసం తిత్తి అన్నాము. ఇక్కడ నీళ్ల తిత్తి. వైన్ స్కిన్ అంటే ద్రాక్షారసపు తిత్తి. అదే ఏమిటి? జనకుని జనకుడిచ్చినటువంటి తిత్తి. అయ్యా, నింపుతున్నావా? పరిగ్రహాత్మ యొక్క ఈ ప్రసవ వేదన సారముతో. ఎందుకు? ఇంతగా నీవు నా జనకుడిచ్చిన తిత్తిని నింపకపోతే ఈ మహిమ ప్రస్థానములో నాకేమి లేదు, ముగింపు లేదు, జయము లేదు. ఈ మహిమ ప్రస్థానాన్ని ముగించుకుంటేనో మహిమ మేఘములో, షకీనా మేఘములో నాకేం ఆరంభమవుతుంది? మహామహిమ ప్రస్థానం. నిజమేనా? ఒక్కొక్క మాటల్లో ఇవన్నీ ఊరికే ఏదో అభూత కల్పనలు. కొద్దిసేపు అట్లా ఏదో మీకు మత్తు మంది వేసి ఇట్లా తిప్పుతూ ఉంటాడు అది కదా. 3వ అంతస్తులోకి వచ్చినట్టు 3వ ఆకాశంలో తీసుకెళ్తాడు, మళ్ళీ వదిలేస్తాడు. అందుకే ఇప్పటిదాకా మానవ ప్రస్థానములు ఏముంది? మనకు ఆయన ఎంతో గాలి కొట్టి వదిలేస్తున్నాడు. కింద నుంచి పిశాచి ఏం చేస్తున్నాడు? ఏదో బాణం వేస్తున్నాడు. బాణం వేసేసరికి తుస్సుమని ఆ హైడ్రోజన్ అంతా పోయి ఏమైపోతున్నాం? దామని కిందకు వస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? అయ్యా నీవే నమ్మిక అనేసరికి మళ్ళీ అదే ఆయనకు ఉంటారుగా మానవ సహకారులు. ఎక్కడెక్కడ పడిపోయిన వాళ్ళందరినీ తుస్సుమన్న బెలూన్స్ అన్నింటిని కూడా మళ్ళీ తెచ్చుకొని కుట్టి పంచిరేసి మళ్ళీ ఏం చేయాలా? కొత్త వస్తువులుగా మార్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్యాస్ స్టేషన్లో తీసుకొచ్చి మళ్ళీ కొట్టి 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 మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేయాలి? మహిమ మందిరంలో నుంచి ఎగరేయాల 3వ ఆకాశంలో పంపించాలి మరలా. లేకపోతే ఎట్లా నాయనా? నీ ప్రస్థానం ఎక్కడికి? నూతన యెరూషలేము కాదా నీ గురి, నీ గమ్యం? ఈ రోజు నువ్వు భూమి మీద నుండి 3వ ఆకాశానికి ఎగరలేకపోతే నువ్వు ఎట్లా వెళ్తావు నూతన యెరూషలేముకి? అందుకొరికే ఇక్కడే ఏం చేయాలా? తర్బీదంతా కూడా నువ్వు ముగించుకోవాలి.
లేదు ఎల్లకాలం నాది ఇదే. బిడ్డ ఉండాలి ఒకవైపు, ఇంకొక వైపు జనకుని మూడు, రెండు ఉండాలంటే ఏం తప్పదు? ఏం తప్పదు? అది ముగింపు. దానికి ముందు తిరుగులాటలు తప్పవు, ఆకలి తప్పదు, దప్పిక తప్పదు. మూడోది అంతే, పడేస్తారా? ఏదైతే భూ సంబంధమైన భారం ఉందో దాన్ని. తిత్తి అంటే మన హృదయం, మన ఆత్మ. చంద్రశేఖరరావు గారు, తిత్తి అని అంటే మన ఆత్మ, మన పితరులు, భక్తులు, పాత నిబంధన ప్రవక్తలు మనకి ఏది అనుగ్రహించారో వాళ్ళ అనుభవాలు అన్నమాట తిత్తి అనేటటువంటి. దాన్ని ఎక్కడి వరకు తెచ్చాం? జనకుడు అని మా ఆత్మీయ తండ్రి, ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క బోధలు, ఆయనకి ప్రభువు బయలుపరిచిన బైబిల్ మిషనే ఆ తిత్తి. ఆ తిత్తిని చెప్పండి, ఒకవైపున మనం ఉంచుకొని ఇంకొక వైపున భూ సంబంధమైన వాటన్నిటినీ పెట్టుకుంటే ఇది ఖాళీ అయిపోతుంది. ఇదేమో అంతకంతకు పెరుగుతుంది. పెరుగుతుందంటే ఇది క్షీణించిపోతుంది. ఇంకంతే, చివరికి ఎక్కడికి? సాగుతుంది. మరి ఎట్లా ఈ రెండింటినీ అందుకొరకే ఏం చేయాలా చెప్పండి? దగ్గరకు వచ్చి పడింది. కనుక ఆ జనకుని తిత్తి యొక్క విశిష్టత ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. జీవపు ఓట యొద్దకు నడిపించిన జనకుని తిత్తి. రెండు, పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన సారముతో నింపిన జనకుని. తరువాత అయోమయ స్థితిగతుల నుండి, అయోమయ స్థితిగతుల నుండి అసలైన గమ్యమునకు చేర్పించిన జనకుని తిత్తి. అసలైన గమ్యమునకు చేర్పించిన జనకుని తిత్తి. అయోమయ స్థితిగతుల నుండి అసలైన చేర్పించు. ఈ అయోమయ పరిస్థితులు ఏంటి? ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎటు వెళ్తున్నామో తెలియదు. అసలైన గమ్యం ఏంటి? ఏమ్మా కొంచెం వినండి. ఎంత దూరం వెళ్ళారు? వింటివేత దూరం. ఎక్కడికి వెళ్ళారు? ఎంత దూరం? వింటివేత. విల్లులో ఏమి పెడతారు? బాణం పెడతారు. బాణం గురి లేకుండా ఉంటుందా? గురి కలిగి వెళ్తుందా? నువ్వు ఏ వైపుకి వేస్తే ఆ వైపుకే వెళ్తుంది. నువ్వు పైకి వేస్తే పైకి వెళ్తుంది, క్రిందికి వేస్తే క్రిందికి వస్తుంది. బాణానికి ఏముంది? గురి. ఇప్పుడు ఈ గురి కలిగినటువంటి గమ్యస్థానానికి ఈ జనకుని తిత్తి నడిపించింది. అంతకుముందు ఎటు వెళ్తుందో తెలియదు. She lost her way. కరుణించండి, కరుణించండి. జనకుడే, ఏర్పాటు, మిషనే, ప్రత్యక్షతే నేను ఆధారం చేసుకోవాలి తప్ప మిగిలినటువంటి వాటిని నేను అన్నిటికీ ఆధారం చేసుకున్నానా? గురిలేని స్థితిలోనికే, అయోమయమైనటువంటి స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతాను, కానీ అసలైనటువంటి గమ్యానికి చేరుకో. ఆ వింటి వేత దూరములోనే ఏమున్నది చెప్పండి? పరలోకానికి మొర్రపెట్టగలిగిన స్థితి ఉంది. పరలోకానికి, పరలోకం నీతో మాట్లాడగలిగినటువంటి స్థితి ఉంది. ఇంకా ఏముంది? పరలోకం నీ కన్నులు తెరిపించినటువంటి స్థితి ఉన్నది. ఎందులో? ఇంటివేత దూరంలోనే. వెళ్తారా? పడవేయటమే అబ్బురు అనుకునే వాళ్ళారా? ఇంటివేత దూరం ఎలా వెళ్తారు చెప్పండి? ఉన్న ఊరికి వెళ్ళమంటే వెళ్తామయ్యా,
ఇంటి వేత దూరం వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం? అన్నీ అనుకూలంగా ఉన్న చోటకి వెళ్ళమంటే వెళ్తామయ్యా. ఇంటి వేత దూరం వెళ్ళమంటే ఎలా వెళ్తాం కదా? అయ్యా కరుణించండి మమ్మల్ని. ఎందుకు ఇంటి వేత దూరం వెళ్ళకుండా చెప్పండి. ఏం చేయలేము మేము? పరలోకమునకు చేరే మనవి చేయలేము, పరలోకము యొక్క జవాబును వినలేము, పరలోకం మాకు చూపించినటువంటి పరిష్కారాన్ని కనుగొని ఎక్కడికి వెళ్ళకుండా. సరే, ఇదంతా ఒక ధ్యానం లేండి. మరి మనకి అర్థమైనా అర్థం కాకపోయినా, బయలుపడకపోయినా అందుకే చెప్పాను కదా, ఏమని? ఖాళీ అయిపోయినా సరే తిత్తినైనా పడవేయకండి, పడవేయకుండా కాపాడుకుంటే ఆ తిత్తిని ఏం చేయగలరు? ఆయన జీవపు ఓటతో నింపగలరు, మహిమ ప్రస్థానాన్ని ముగించగలరు. తర్వాత 3, పెండ్లి కుమారుని లోతైన గాయములలోని రక్త ప్రభావముతో నింపిన జనకుని తిత్తి. పెండ్లి కుమారుని లోతైన గాయములలోని రక్త ప్రభావములలోనికి చేర్చిన రక్త ప్రభావములోనికి చేర్చిన జనకుని యా. సంఘ ప్రస్థానమే నాకు అంతగా అనుభవంలోకి రావటం లేదే. నీ లోతైన గాయముల్లోకి ఎలా వెళ్ళగలను నేను? ఏమ్మా వెళ్ళొద్దా? అక్కడి వరకు ఎలా వెళ్ళగలం? మానవ జ్ఞానంతో వెళ్ళగలమా? మానవ శక్తితో వెళ్ళగలమా? మానవ యోగ్యతతో వెళ్ళగలమా? ఎక్కడికి? యేసు ప్రభు యొక్క లోతైన గాయములలో. అంటే నా దాగు చోటు నీవే అన్నారే. ఎవరైనా దాక్కునే చోటు అందరికీ కనబడే చోట, లేకపోతే అందరికి కనబడని చోట? అందరికీ కనబడిన చోటుని ఏమంటారు? అందరికీ కనబడేది ఉంటేనో. కాబట్టి నా దాగు చోటు నీవే అని అంటే, ఆ పెళ్లి కుమారుడి యొక్క లోతైన గాయములలో ఏమున్నది చెప్పండి? ఎవరికి దేనికి కనబడనటువంటి స్థితి ఉన్నది. ఎన్ని ఆపదలైనా రానివ్వులే, ఎంత వేగైనా చూడనివ్వులే. ఆ దాగుకునే చోటే ఏమిటది? లోతైన గాయము. ఆ లోతైన గాయములలోని ఆ రక్త ప్రభావములోనికి ఈ తిత్తేం చేస్తుంది చెప్పండి? మనల్ని చేరుస్తుంది. రాయ్యా, ఇక్కడే నీకు అవసరమైనటువంటి రక్త ప్రభావం ఉంది కదా, రా ఇందులోకి రా, ఇక్కడ ఉండు, ఇక్కడ దాక్కో. అన్నీ నీకు తెలియకుండా ఆయనే చేయించేస్తారు. అన్నీ నీకు తెలియకుండా ఆయనే చేయించేస్తారు, ఆయనే ముగిస్తారు అని ఈ తిత్తి ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని లోతైన గాయములలోని రక్త ప్రభావములోనికి చేరుతుంది. అంటే ఆయన ప్రసవ వేదన సారాన్ని త్రాగిస్తుంది. ఆ ప్రసవ వేదన సారం ఏం చేస్తుంది? లోతైన గాయముల్లోకి నిన్ను చేర్పిస్తుంది. చేర్పించిన తర్వాత ఇక నువ్వేమంటున్నావు? నా దాగు చోటు నీవే అంటున్నావు. దీనికి సాదృశ్యం ఏమిటయ్యా అంటే 104వ కీర్తన కూడా చూడండి. దావీదు గారు ధ్యానించారు. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ కొన్ని రాకడ పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? కొన్ని రాకడ పక్షులు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయట? 104వ కీర్తనలో ఈ పక్షులన్నీ కూడా గూళ్ళు కట్టుకున్నాయి. పెండ్లి కుమారుని శిలువ వృక్షములో ఈ రాకడ పక్షులన్నీ కూడా గూళ్ళు కట్టుకున్నాయి. గూళ్ళు కట్టుకొని ఏం చేస్తూ ఉన్నాయి? అవి కొమ్మల నడుమన చూడండి 12వ వచనం, వాటి ఒడ్డున
ఇంకా చెప్పాలి అంటే 16వ వచనం కూడా రైట్. అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకోరు. ఇప్పుడు 12 చదవండి. కనుక ఏ వృక్షం ఇది? సిలువ వృక్షం. లెబానోన్ వృక్షమే అక్కడ ఉన్నది. పాఠంలో సిలువ వృక్షం. ఈ సిలువ వృక్షం దగ్గరికి ఏ పక్షులు వస్తున్నాయి? ఆకాశ పక్షులు కాదు, రాకడ పక్షులు. నిజమే, ఇక్కడే ఉంటే ఆకాశ పక్షులు వస్తున్నాయి. సంతోషం. ఇక్కడ వరకన్నా అందుకోగలిగారని సంతోషం కదా. రైట్. ఈ సిలువ వృక్షం దగ్గరికి ఏమొస్తూ ఉన్నాయి? రాకడ పక్షులు. ఈ రాకడ పక్షులు వచ్చి ఈ సిలువ వృక్షంలో గూళ్ళు కట్టుకుంటున్నాయి. గూళ్ళు కట్టుకున్న తర్వాత 12వ వచనంలో ఏమున్నది? కొమ్మల నడుమ అవి సునాదము చే. ఆ లోపలి గాయములలో ఇంకా ఎవరికి తెలియనంత గూడు కట్టుకున్నాయి. ఆ గూటిలో ఏం చేస్తూ ఉన్నాయి? కొమ్మల నడుమ ప్రభు అయిన యేసు రమ్ము అని చేసేటటువంటిదే అసలైన సునాదం. ఇక దీనికి మించింది లేదు. అన్నీ ఇందులోనే ఉన్నాయి. అన్నీ ఇందులోనే ఉన్నాయి. అయ్యా, ఈ లోతైన గాయములలోని ఈ రక్త ప్రభావములు చేర్పించిన తర్వాత ఇక నాకేమొస్తుంది? రాకడ సరందముతో నిండిన సునాదము. ఎందులో ఉన్నది? జనకుని తిత్తులో. ఎందులో ఉంది? కావాలంటారా ఈ తిత్తి? పడేద్దామా? ఎందుకు వచ్చిన గొడవ? ఎవరు నువ్వు? ఇదే దేశం ఐగుప్తు కదా, మళ్ళీ వెళ్ళిపోతే పోవాలా అక్కడికి? అన్నీ అయిపోయినాయి. ఇక అన్నీ అయిపోతే ఏం చేయాలి? ఇంకా ఐగుప్తు వెళ్ళిపోతే పోవాలా? ఎవరమ్మా ఈ హాగర్? ఎవరు? ఐగుప్తీరాలు కాదా? వెళ్ళిపోతేనో ఏమన్నా ఉందా? ఏర్పాటు ఉందా? ప్రత్యక్షత ఉందా? దీవెన ఉన్నదా? గొప్పతనం ఉందా? అందుకే ఏం చేయకూడదు చెప్పండి. మన యొక్క మానవ జ్ఞానానికి, మానవ స్థితికి మనం పెద్దపీట వేయకూడదు. మానవ జ్ఞానానికి, మానవ స్థితికి మనం పెద్దపీట వేస్తే ఏర్పాటు ఒప్పుకోకూడదు. ఆ జనకుని తిత్తిలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ తిత్తి ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని లోతైన గాయములలోని అంతరంగ ప్రభావములోనికి చేర్పించి అక్కడ నిన్ను రాకడ సరందముతో రాకడ సునాదం చేసేటట్లు చేస్తుంది. నిజమేనా? ఇప్పుడు రాకడ సునాదం రావాలా, లేకపోతే మళ్ళీ వాడు బాణం వేయంగానే తుస్సుమనే శబ్దం రావాలా? జాగ్రత్త. ఇక్కడ ఉన్నంత కాలం, శరీరంలో ఉన్నంత కాలం ఏదో ఒక బాణం తగలక మానదు. శరీరంలో ఉన్నాం కదా, లోకువ ఎవరికి? అపవాదికి. మనమేం భూలోకంలో, వాడే వాయుమండలంలో ఉన్నాడు కాబట్టి పైన ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళు అంటే లోకువ. ఇంకా మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్ట కూర్చున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తింటున్నామో కూడా తెలుసు వాడికి. రేపు ఇప్పుడు తింటున్న దానికి రేపేమవుతుందో కూడా తెలుసు. అందుకని వాడికి లోకువ. ఏం చేస్తాడు వాడు చెప్పండి? కళ్ళు మూసుకొని బాణం వేయటానికి చూస్తాడు, ఏదో బాణం. అదే ఈ పరిగ్రహ ఆత్మ యొక్క పర్యవేక్షణలోనికి వచ్చిన వారికి ఏముంటుంది? వారికి పరిగ్రహ ఆత్మ విధానముగా అలుముకుంటుంది వారి మీద. ఎన్ని బాణాలు వేసినా ఆ ఆత్మను దాటి వారి అంతరంగంలోనికి, వారి ఆత్మలోనికి అపవాది యొక్క అగ్ని బాణాలు ప్రవేశిస్తాయి. అంతే. అక్కడ అవన్నీ కూడా వస్తాయి, కానీ అన్నీ ఇమ్యూన్ అయిపోతాయి. కొంచెం మనకు బాగా అర్థం కావడానికి ఇజ్రాయేల్ యొక్క
ఐరన్ డోమ్ సిస్టమ్. వచ్చు అన్ని శత్రువులందరూ కూడా రకరకాలుగా ఏం చేస్తున్నారు, ఎన్నో మిసైల్ మీద మిసైల్ వాటన్నిటిని 99% ఏం చేస్తున్నాయి, ఐరన్ డోమ్ దారిలోనే వేలు చేస్తున్నాయి, అడ్డుకుంటున్నాయి. ఇంకోటి ఐరన్ బీమ్, ఇంకొంచెం అడ్వాన్స్. ఐరన్ డోమ్ దాటిపోయింది, ఏం బయటికి తీశారు, ఐరన్ బీమ్. అంతే, ఇంకేది కూడా వాళ్ళ మీద పట్టడానికి వీలు. అదే ఏమిటి, పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన సారముతో నింపబడినటువంటి స్థితి. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క పరితాపము పొందిన ఆ ప్రసవ వేదన్ని మనం ఏం చెయ్యాలా, మన చుట్టూ వస్త్రంగా ధరించుకోవాలా, కాపుదలగా. అదే కదా ఎన్నో మార్లు చెప్పాం కదా, ఆ పరిగ్రహాత్మ యొక్క ఆ పూర్ణతలోనికి మనం వెళ్తే ఇట్స్ లైక్ ఏ స్పేస్. దీనికని కూడా చెప్పుకున్నాం ఒకసారి. ఒక పెద్ద బెలూన్ నిన్ను ఇక్కడ నుంచి ఆకాశంలో నుంచి ఇసిరేసినా నువ్వు కింద పడినా నీకేం దెబ్బ తగలదు. ఎందుకు, ఆ బరువుని, ఆ భారం అంతటిని ఏం చేస్తుంది, ఆ బెలూన్ భరిస్తుంది. యు ఆర్ ఆల్వేస్ కెప్ట్ సేఫ్ ఇన్ దట్. అదన్నమాట. సరే, రైట్. తర్వాత అరణ్యకాల ఆపదలన్నిటిలో ఆదరించి సేద తీర్చి అప్పున చేర్చిన జనకుని తిత్తి. ఇక వివరించండి. అరణ్యకాల ఆపదలన్నిటిలో ఆదరించి సేద తీర్చి అప్పున చేర్చిన జనకుని తిత్తి. అయ్యా నిజమే కదయ్యా, ఎన్ని ఆపదలయ్యా, అరణ్యకాలం అంతా ఎన్ని అపాయాలయ్యా, అన్నిట్లో కూడా నువ్వు ఆదరించావు, సేద తీర్చావు, హక్కున చేర్చుకున్నావు. కాబట్టి నాకు ఈరోజు ఏమిటి, ఈ మహిమ ప్రస్థానంలోని తొలి అడుగు తండ్రి అని ప్రభువును స్తుతించుకున్నాను. తర్వాత బ్రతుకును బ్రతుకు తెరుగును ఏకముగా ఐక్యపరిచిన జనకుని తిత్తి. బ్రతుకును బ్రతుకు తెరువు. బ్రతుకు తెరువు అంటేనేమో బ్రతికించేది, బ్రతుకు అంటేనేమో బ్రతికేది. బ్రతకటము నేర్పిస్తుంది, బ్రతుకు తెరుగు బ్రతికించటము కూడా నేర్పిస్తుంది. ఏమిటి, ఈ జనకుని. దీనిలోనికి రాకుండా అప్పది ఏం చేస్తాడు, మోసం చేస్తాడు. ఎలా బ్రతికిస్తావు, మొయ్యకుండా ఎట్టా బతికిస్తావు, పడేమాక, పడేసావో ఇంకంతే పరుడు పాలైపోద్ది. జాగ్రత్త. పొదలో ఏముంది, పొదలో నక్క అక్కడే పొంచుంది, పొదలో పడేసావో ఇంక అయిపోయింది నీ పిల్లోడి కథ అంటది. ఉండవా చుట్టూ అరణ్యంలో, చుట్టూ అడవి జంతువులు ఉండవా, ఉంటాయి. అడవి జంతువులు ఉంటాయి అని చెప్పి అక్కడ ఇక్కడ పడేయకూడదు. ఎక్కడ పడేయాలా, పొదలో ఎవరున్నారు, పొదలో నిండిన వాని కట. అది పొదలో పెళ్లి కుమారుడు ఉన్నారు. పెళ్లి కుమారుడు పొదలో ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడి చేతుల్లో నీ భారమంతా అప్పగించినప్పుడు పొద చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాలతో నీకెందుకు ఉంటాయి. అడవి నక్కలో ఉంటాయి, ఇంకా కుక్కలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన చేతిలో పడేసి నువ్వేం చేయాలా, వేద దూరం వెళ్ళాలి. లేదు ఊరికి అక్కడ పక్క పొద వెనకాలకి వెళ్తాను, పొద ప్రక్కకి వెళ్తాను, ఈ బేరాలన్నీ కుదురుతాయ్యా. ఏయ్యా నీకు తెలీదా, నేను నిడిచి ఉండగలను ఒక రోజైనా? తెలీదా నాయన నీకు? రోజైనా అసలు ఎప్పుడైనా దించానా నేను? దించలేదు కదా. ఒక్క రోజు కూడా దించానా నేను? దించలేదు. నువ్వు పడేయమన్నావు, అదే నాకు ఎక్కువ ప్రాణం పోయింది. సరేలే పడేయమన్నావు, అప్పటిదాకా ఎట్లాగో తెచ్చుకొని ఏం చేసావు, ఓపిక తెచ్చుకొని పడే. నీకు వెనక పొద పక్కన ఉన్నా కానీ నీకు తంట అయితే ఎట్లాగో, పొద వెనకాలకి వెళ్ళా కానీ నీకు బాధ అయితే ఎట్లాగో, ఇంటి దూరం వెళ్ళమంటున్నావు, ఎట్లా వెళ్ళమంటావు? అక్కడే ఉన్నది. ఏమి చెప్పండి. బైబిల్ మిషన్ ప్రత్యేక జీవనంలోని ఒంటరితనం అంటారు.
సరే, దీనిలోనికి రావడానికి, మహిమ ప్రస్థానంలోనికి రావడానికి ముందున్న 3 రోజుల్లో ఏం చేశారు పరిశుద్ధాత్మ తండ్రి? బైబిల్ మిషన్ ప్రత్యేక జీవనం అంతా కళ్ళ ముందు చూపించారు. ఆ బైబిల్ మిషన్ ప్రత్యేక జీవనమే ఏం చేస్తుంది? మనల్ని ఈ మహిమ ప్రస్థానానికి సంసిద్ధపరుస్తుంది. లేకపోతే ఏం చేయలేము. ప్రస్థానంలో ఉన్నట్లుగా చేయలేము, పడేస్తాం. కానీ పొద ముందో పొద పక్కనో, పొద పక్కనే నువ్వు ఉన్నావు, పొద వెనకాల ఉన్నావు అనుకో, ఒక చెవేమో పొద మీద ఉంటుంది, పొదలో ఉన్న పిల్లోడు ఏం చేస్తున్నాడు అని ఉంటుంది, ఒక కన్నేమో చూస్తూ ఉంటుంది, ఒక చెవేమో ఆలకిస్తూ ఉంటుంది, ఇంకో కన్ను ఇంకో చెవేమో అక్కడికి ఎలుగెత్తి ఆడగలవా? పరలోకానికి వెళ్ళే మనవులు ఎందుకు చేయలేకపోతున్నాం? మనం అందరం డివైడెడ్ లాయల్టీస్. అంటే మన మనవులన్నీ కూడా ఇప్పుడు పరలోకానికి ఎందుకు వెళ్ళట్లేదు? కొంత ఇక్కడ, కొంత అక్కడ. ఏమి ఇంకా చెప్పాలి అని అంటే కొంత ఇక్కడ, అంతా అక్కడ. ఇంకొంచెం అవునా కాదా? కొంత ఇక్కడ 3వ అంతస్తులో, మళ్ళీ 3వ ఆకాశంలో తీసుకెళ్ళినాను. కొంత ఇక్కడ, అంతా అక్కడ. ఎక్కడ? కింద లోకంలో. అంతా అక్కడైతేనో, నూతన యెరూషలేములో అయితేనో, నిజంగా 3వ ఆకాశంలో అయితేనో, అదే జనకుని సరంగం అంతా కూడా. ఏమన్నారంటే, నీరు ప్రథమయాగమును నేను లంపగా, అయ్యా తొట్టిలో పండుకున్నటువంటి నిన్ను నేను తలస్తే ఎప్పుడు నీవు పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళటానికి మధ్యాకాశంలోనికి వస్తావో అనేటటువంటి తలంపు నా మనంబూలకం కలిగే, నా మనసుకు కలుగుతుందయ్యా. అంటే ఏమిటి? జనకుని సరంగం అంతా కనబడేది చిన్న బాలుడే, చిన్న శిశువు. కానీ ఏం కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు? మహిమ పెండ్లి కుమారుడు. అంటే ఈరోజు మట్టిలోకి వచ్చినటువంటి మానవ శిశువుగా వచ్చినటువంటి ఆయనే రేపు ఎలా రానై ఉన్నారు మధ్యాకాశానికి. అంత అంత జనకుని మాట, పాట, ఆలోచన, ఆలాపన అంతా కూడా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడు అంతే. ఇందులోనికి రాకపోతే చెప్పండి, కష్టం 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 కష్టం. ఎందుకు ఎందుకు చెప్పుకున్నాను కదా, నువ్వు ఎగురుతా ఉంటే కింద ఏం చేస్తాడు అపవాది? లోకంలో నుండి అగ్నిబాణాలు వేస్తాడు. వేసినప్పుడు ఏం చేయాలా? యువర్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఏమిటి? యువర్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అంటే ఏంటి? నీ విశ్వాసం అనేటటువంటి డాలు మిక్కిలి దృఢంగా ఉండాల. షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం అనేటటువంటి డాలు. ఈ డాలు గట్టిగా పట్టుకోవాలి, బాగా 360 degrees చూపించాలండి డాల్ని. అప్పుడు ఇప్పుడెక్కి బాణాలన్నీ కూడా ఏమైపోతాయి. సరే, జనకుని ఆలాపన, జనకుని ఆశ, జనకుని ఆనందం అంతా కూడా అక్కడే ఉండేది. ఎక్కడ? మధ్యాకాశంలో ఆ పెళ్లి కుమారుని మీద. మీకు అటువంటి ఆలాపన, ఆనందం కలగనంత వరకు క్రిందనున్న పీడలు పీడిస్తాయి, జాగ్రత్త. క్రిందనున్న బలహీనతలు బాధిస్తాయి, జాగ్రత్త. క్రిందనున్న వేదనలు వేధిస్తాయి, జాగ్రత్త. అంతా అక్కడే ఉండాలి. రైట్. కుదిరే పనేనా అని అంటే కుదుర్చుకుందాం. అందుకొరకే ఈ మహిమ ప్రస్థానం, అందుకొరకే ఈ జనకుని తిత్తి. జనకుడు రాకపోయినా ఏం చేశారు జనకులు? నీకు నాకు ఈ తిత్తినిచ్చారు కదా భుజం మీద పెట్టి. మన ఇంట్లో ఉండగలిగిన స్థితి కాదుగా, మనంతా కూడా పద వెళ్ళు అయ్యా, నిజమేనయ్యా, ఏదో పనోళ్ళం బతకలేక బొలుసాగు తినాల్సినటువంటి వాళ్ళం నాయన, కాస్త తిద్దన్న పెట్టి పంపించావి మూలకి. ఇక్కడ ఏదో ఒక విధంగా ఏం చేయాలా? ఆ తిద్దిని పట్టుకొని బ్రతకాలి, బ్రతుకు. అదే కదా, బ్రతుకు తెరువును ఏకముగా ఐక్యపరిచిన ఈ భూలోకంలో రెండు ఒకటిగా ఉంటాయా? అయ్యా,
బ్రతుక్కి బ్రతుకు తెరుగుకి ఏ రోజు మ్యాచ్ అవ్వదు. ఏమ్మా అవునా కదా? బ్రతుక్కి బ్రతుకు తెరుగుకి మ్యాచ్ అవ్వదు. ఎప్పుడు బ్రతుకులో ఏముంటాయి? 70 లక్షలు అప్పు ఉంటుంది. బ్రతుకు తెరుగులో ఏముంటది? ఏదో 1 లక్ష 2 లక్షలు నడుస్తూ ఉంటుంది బండి. 1 లక్ష 2 లక్షల మీద నడుస్తూ ఉంటది. ఏదది? బ్రతుకు తెరువు. అది బ్రతుకు తెరువులో రొటేషన్ ఎప్పుడు 1 లక్ష 2 లక్షల మీద నడుస్తూ ఉంటది బండి. ఏదో చక్రాల మీద వెళ్తున్నానులే అని. బ్రతుకులో ఏముంది? 70 లక్షలు. అది మూలంగానే ఉంటది. ఈ రెండు ఎప్పుడు కూడా మానవ బ్రతుకులో అర్థం కావట్లా, ఏకం కావు, మ్యాచ్ అవ్వవు, ఐక్యంగా ఒకటే అవ్వవు. ఈ రెండు కూడా బ్రతుకు తెరువుకి ఏ రోజు పొంతలు ఉండదు. సరే, ఇక ఆ ప్రిన్సిపల్ని ఎవరికైనా ఏమైనా అంటే ఏదో ఫస్ట్ చాప్టర్లో ఉన్నాను అంటాడు, రేపేమో ఏం ఎగ్జామ్? ఫైనల్ ఎగ్జామ్. ఇప్పుడు ఏం చేయాలా? నేర్చుకోవాల్సింది ఎంత, చదవాల్సింది ఎంత, ఈయన ఎక్కడ ఉన్నాడు? అది ఈ బ్రతుకులో ఎంత ఉంది చెప్పండి? ఎంత ఉంది? ఈ బ్రతుకు తెరువులో ఈయన ఏం చేశాడు? ఏదో ఫస్ట్ చాప్టర్లో ఏదో అక్కడక్కడ ఏదో అంతవరకు అట్లా. మరి ఎట్లా? అందుకే ఆ జనకుని తిట్టే ఏం చేయగలదు? సరే, చాలా సంతోషం వేసింది ఈ వివరణ రాసేటప్పుడు, మనసులోకి వచ్చినప్పుడు. దేవానికి స్తోత్రం. నిజమయ్యా, మా బహిరంగమైన జీవితాలు అన్నిటికీ కూడా మ్యాచ్ అవ్వవు, ఏకం కావు. కానీ ఈరోజు జనకుని తిట్టిని కలిగి ఉంటే అందుకే ఏందయ్యా నువ్వు పాదిరినట్లు చూస్తావంటే అందుకొరకే. రండి మీరు కూడా తిత్తిని పట్టుకోండి, ఎత్తుకోండి. తిత్తిని ఎత్తుకుంటే బ్రతుకు ఎప్పుడు మిగులే. ఆ బ్రతుకు తెరువులో నువ్వు బ్రతకటమే కాదు, బ్రతికించే స్థితి కూడా ఉంటుంది. ఎంతమందినైనా బ్రతికించగలవు. అది ఆ గొప్పతనం అంతా జనకుని తిత్తిలో. సరే, అపవాది మాయలను మరణములను కొట్టివేసిన జనకుని తిత్తి. అపవాది మాయలను మరణములను కొట్టివేసిన జనకుని తిత్తి. ఏంటి అపవాది మాయ? మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, నీ ఊరికి వెళ్ళిపో, ఐగుప్తికి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ మానవ స్థితి పిచ్చమోడు అంటది మాయ. ముందుకెళ్తావా? మరణం. వెనక్కి వెళ్తావా? మాయ. ఏం చెయ్యాలి? ఏందయ్యా ఈ బ్రతుకంతా? ఈ రెంటి మధ్యగా సతమతం అయ్యే మన పోరాటం అంతా. వెనక్కి వెళ్తేనేమో మాయ, ముందుకెళ్తేనేమో మరణం. ఈ రెంటిని కూడా ఏకంగా కొట్టివేయాలంటే చాలు, ఒక్కటి చాలు మన జీవితాన్ని. ఎన్ని మాయలో నాయన వాడే ఏం చేశాడు? వెనకాల ఉన్న ఎన్నో మాయలు చూపించి ఏం చేశాడు? ఆ మాయలు చూపించి అక్కడక్కడే తిరిగేటట్టుగా చేశాడు. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు చిల్లి సంచిలో వేసిన జీతం అంటే ఏమిటి? అక్కడే ఎంత నిత్యము కష్టపడుతూనే ఉండాలా, 1 రూపాయి కూడా నీకు మిగలకూడదు. నిత్యం ప్రయాసపడుతూనే ఉండాలా, ఏ విధమైనటువంటి ప్రతిఫలం కూడా నీకు నిలకడైనటువంటి ప్రతిఫలం కూడా నీకు రాకూడదు. ఏమున్నది? అపవాది యొక్క మాయ. వెనకాలంతా మాయ ఉంది, ముందంతా. రెండిటిలో నిన్ను దాటించగలిగింది, కొట్టివేయగలిగింది, రెండింటిని అణిచివేయగలిగింది ఒక్కటే జనకుని తిత్తి. అయ్యా ఇది కాపాడుకునే తిత్తిని కాపాడుకుంటే నాకు ఆ జీవపు ఓట దగ్గరికి వస్తాను. అందుకే ఒకరోజు అందుకే నేను చెప్పుకున్నాం, ఈ జనకుని తిత్తికి ఏముంది చెప్పండి? ఆ ఓటను ఆకర్షించుకునేటటువంటి శక్తి ఉంది. కాబట్టి నువ్వు తిత్తిని మోస్తే తిత్తి ఏం చేస్తుంది? నిన్ను లాక్కెళ్తుంది. ఎక్కడ ఓట ఉందో ఓట దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే దానికి ఆ శక్తి ఉంది, ఆకర్షించుకునే శక్తి. ఓటని ఖాళీగా ఉండదు. అది జనకుని తిత్తి ఎప్పుడు పరలోకపు తండ్రి యొక్క జీవపు ఓటతో నింపబడుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు దాన్ని మోస్తే, కాపాడుకుంటే ఆ తిత్తి ఏం చేస్తుంది? నిన్ను కూడా ఈడ్చుకెళ్తుంది, మోసుకెళ్తుంది, తీసుకొని వెళ్తుంది. అది నిండిందంటే నిన్ను కొట్టి జనకుని తిత్తి నిండింది.
మొట్టమొదటి ఎవరికి ఉపయోగం? నీకే కదా, నువ్వు తాగుతావు, తర్వాత తాగిస్తావు. రైట్. తర్వాత వింటివేత దూరం వెళ్ళి ఎలుగెత్తుతను నేర్పించిన జనకుని తిత్తి. ఇందా చెప్పుకున్నాం, అయిపోయింది కదా వింటివేతని. కనుక వింటివేత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చుట నేర్పించిన జనకుని తిత్తి. తర్వాత విలువిద్య నేర్పించి 7 వింటివేత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చుటను నేర్పించిన జనకుని తిత్తి. సాధారణంగా మనం అందరం ఏం కోరుకుంటామంటే మన కష్ట నష్టాలన్నీ అందరికీ తెలియాలనుకుంటాం. రే ఎంత కష్టపడుతున్నానో తెలుసా నీకు? పాదిరి గారు లేచింది మొదలుకొని చెప్పాలా, ఎంత కష్టపడతా, ఎంత కష్టమో తెలుస్తుందా నీకు అని. కానీ ఈ జనకుని తిత్తిని భుజం మీద పెట్టుకున్నప్పుడు మన కష్టం ఎవరికి కూడా తెలియకూడదు. మన కష్టం ఎవరికి తెలియకూడదంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇంటివేత దూరం వెళ్ళాలి. అక్కడే ఉంటేనో తెలుస్తుంది. మన కష్టం తెలియకూడదు, మన ఆయాసం కూడా తెలియకూడదు ఎవరికి. మన ఆయాసం కూడా తెలియకూడదు. అందుకే ఏమన్నారు పెళ్లి కుమారుడు కూడా, మీరు ఇంకా నా మాట వినకపోతే, నన్ను నమ్మకపోతే నేను చాటున ఏడ్చుదును. అయ్యా చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి కదా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనం. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే. చూడండి కడవరి కాలంలో ఎంత భయంకరమైన మాటలు వినబడుతున్నాయో. మనం వెలుగు కొరకు కనిపెడుతూ ఉంటే ఆయన దాన్ని గాఢాంధకారంగా చేయక మునిపే. అయ్యా చీకటి కమ్మే కాలం వస్తుంది, ఆ చీకటి కమ్మ చేయక మునిపే. చీకట్లో మీ కాళ్ళు ఏమవుతాయట? రాయి తగులుకుంటేనే డోమని పడతాం, కొండలకు తగులుకుంటేనో ఇంకా ముందా కొండ మీద నుంచి పడితే, నేల మీద నుంచి పడితేనే నడుము విరుగుతుంది, కొండ మీద నుంచి పడితే ఇంకా ముందా. కాబట్టి ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులు కొనక పూర్వమే మునిపే ఆయన మహిమ గలవాడని కొనియాడుడి. అయ్యా కొనియాడండి, అయ్యా కొనియాడండి, ఆయన్ని స్తుతించండి అయ్యా, ఆయన్ని ఎరిగి ఉండండి అయ్యా అని చెప్పి తర్వాత వచ్చిన అయినను ఆ మాట వినోళ్ళని ఎడలా. అయ్యా ఏ ఊరుకో, ఎప్పుడు చీకటే ఉంది, ఎప్పుడు ఎలాగ ఉండేది అలాగే ఉంటుంది, ఊరుకో, మేము వినం ఆ మాట, ఆయన కొనియాడం అని అంటే అయ్యో మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. కనుక నేను ఆకలి కొన్నను మీతో చెప్పుదునా అని అన్నారు. నాకు దుఃఖం వచ్చినా కానీ నేను కనపరుస్తానా మీ ముందు. మీరెంత అవిధేయులైనా సరే ఏం చేస్తాను? నేను చాటును ఏడుస్తాను. అది ఆయన స్వభావం. అట్లాగే మన దుఃఖమైనా, మన కష్టమైనా, మన సంతోషం కూడా తెలియకూడదు, మన ఉద్రేకాలు కూడా తెలియకూడదు. పెళ్లి కుమార్తె సంఘంలో ఉన్న వారి మరి ఎట్లా మన ఆయాసం ముఖం మీదే తెలియాలి, కష్టం ఎవరి మీద ఉంది, ఏం చేయాలా? ముఖం మీదే తెలియాలి. ఎట్లా? అందుకే ఏం చేద్దాం? జనుకుని అయ్యా అయ్యా జనుకుని తిట్టి నా మీద ఉంటే ఈ ఇంటి వేత దూరం పెడతాం, నేను నేర్చుకుంటా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తానే? ఎవరికి కనబడకపోతే, వినబడకపోతే ఎవరికి వినపడుతుంది? ప్రభువుకి. అదే జనకులు అన్నారు, ఎవరిని వేటిని రానియకపోవటం, ప్రభువుని రాణించుటకే. ఆత్మీయ స్వస్థతలోకి వెళ్ళి చదవండి ఆ పాట. ఆత్మీయ స్వస్థతలో జనకులు మనోనిదానం గురించి చెప్పినటువంటి పాఠం అన్నమాట. దాంట్లో ఏం చెప్పారు అంటే, తలుపు వేయని, తలుపు వేసుకోనము, దాని హెడ్డింగ్ ఏంటి? తలుపు వేసుకోనము అని చెప్పి ఆ హెడ్డింగ్ క్రింద ఏం చెప్పారంటే, తలుపు వేయని ఎడల
కుక్కలు వచ్చును, కొండలు గుటకరించును, కోళ్ళు వచ్చును, కోతలు వినబడును అని. ముందేమో కుక్క వస్తుంది, కొండ గుటకరిస్తుంది తలుపేయకపోతే. సరే తలుపేసిన తర్వాత కూడా ఏమొస్తుందట? కోడి వస్తుంది. కోడి ఎట్లా వస్తుంది? బయట కోతేస్తుంది, కోత లోపలికి వస్తుంది. కోత లోపలికి వస్తుంది. అందుకొరకు తలుపు వేసి కొనవలెను, లోపల తలుపు బయట తలుపు అని చెప్పి ఎవరిని వేటిని రానియకపోవుట పరలోకపు తండ్రిని రాణించుటకే అని చెప్పారన్నమాట. అంటే ఎవరికి దేనికి ఈ వేదనైనా బాధైనా తెలియకుండా ఉండటం దేని కొరకు? పరలోకానికి తెలియదు. అప్పుడే తెలుస్తుంది. మరి ఎట్లా? మన ఫీలింగ్స్ అయినా, మన ఇరిటేషన్ అయినా, పాదిరి గారి కోపతాపాలైనా ఏం చేయాలి? వెంటనే ఏం చంద్ర నరిసేయాలి. చంద్ర ఇంకెవరు మనకి? చంద్ర ఒక్కడే కదా, మొదటి నుంచి ఉన్నోళ్లే కాస్త ఏదో మానవ భాషలు ఏమంటారంటే అలుసు అంటారే. అలుసు కాదు, కానీ అలుసుగా చూస్తే అలుసు, ప్రేమ అనుకుంటే ప్రేమ. సరే, ఎందుకు? తండ్రి తాను ప్రేమించు కుమారుడిని శిక్షిస్తాడు కదా. అలాగే మరి మన కోపతాపాలన్నీ ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తుంటేనో చెప్పండి, వెళ్ళగలమా? అంటే పరలోకపు తండ్రికి మాత్రమే కనపడే విధంగా ఉండగలమా? మళ్ళా ఈ సందర్భంలో నేను జనకుని జీవిత చరిత్రలో రాయించిన మాట ఏమన్నారంటే, ఒకవైపు నుండి అవమానములు, నిందలు ప్రవాహము వలె వస్తుంటే లోకము వైపు నుండి, ఇంకొక వైపు నుండి పరలోకము నుండి పొగడింపులు ప్రవాహం వలె వస్తున్నాయి. అవమానాలు ప్రవాహం వలె వచ్చినప్పుడు నాకు దుఃఖం కలగటం లేదు, కానీ పరలోకం నుండి పొగడింపులు వచ్చినప్పుడు గుండె తట్టుకోలేకపోతుంది అన్నారు. అర్థమైందా ఆ క్రమం? అంటే ఆ వచ్చినట్టు ఏది కూడా ఏం కావట్లేదు ఆయనకి, లోపలికి వెళ్ళట్లా. అవమానాలు కానీ ప్రవాహం వలె వస్తున్నాయి, కానీ ఏది లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఏది నాకు ఇంత బాధ అని బయటకు కనపరచడం లేదు. కాబట్టి పరలోకం నుండి ఏమొస్తుంది అంటే, ఎక్కువగా మన కష్టమైన, మన నష్టమైన పరలోకం చూడాలా. ఏం కావాలి అమ్మా? పరలోకానికి తెలియాలా, లేకపోతే ముందు మనకి తెలియాలా? అమ్మా, పరలోకానికి తెలియాలి. మనకు తెలిస్తేనో ముందు అందరికీ చెప్తాం, నెల్లూరు వాళ్ళందరికీ చెప్తాం. మన కష్టం మనకు తెలిస్తే ఏం చెప్పాలా? నెల్లూరు వాళ్ళందరినీ పిలిచి చెప్పాలా, మీరు మా ఊరే కదా, నువ్వు మా ఇల్లే కదా, నువ్వు మా బంధువులే కదా. మన కష్టం మనకు తెలిస్తే ఏం చేయాలా? అందరికీ చెప్పాలి. అయిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ ముందు చెప్పాలి. అదే మన కష్టం మనకి కాదు కదా, ఎవరికీ తెలియకుండా ఉండాలనుకుంటేనో మన కష్టం పరలోకానికి. అంటే మన కష్టం ఎప్పుడు పరలోకానికి తెలియాలా? మన కష్టం పరలోకానికి తెలిసినప్పుడు ఊరుకుంటుందా పరలోకం? ప్రతిఫలం మీద, జవాబు మీద, మెప్పు ఇవ్వదా, మహిమ ఇవ్వదా, గొప్పతనం ఇవ్వదా, నిండుదనం ఇవ్వదా, ధైర్యం ఇవ్వదా? అన్నీ ఇస్తుంది పరలోకం. ఇంటి మీద దూరం వెళ్ళగలిగింది కాబట్టి విలువిద్య నేర్పించగలిగింది కుమారుడికి. ఏమిటి? ఇంటి మీద దూరం వెళ్ళింది కాబట్టి ఏమి నేర్పించగలిగింది? విలువిద్య నేర్పించగలిగింది. అదే తర్వాత పాయింట్. విలువిద్య నేర్పించి వేటాడులో ప్రావీణ్యం ఇచ్చిన జనకుని తిట్టి, విలువిద్య నేర్పించి వేటాడులో ప్రావీణ్యం ఇచ్చిన జనకుని తిట్టి, అయ్యా ఇన్ని మర్మాలు దాగి ఉన్నాయా? ఇంత చిన్న సందర్భమే కదా, ఇన్ని అంశాలు దాగి ఉన్నాయా తండ్రి మా ఆత్మీయ జీవితానికి? నిరోమయంగా తిరగటం అయితే తెలుసు, కానీ బయటపడటం తెలియదు మనకెల్లరికి. ఏమ్మా? ఏంటి?
నిరోమయంగా తిరగటం అయితే తెలుసు, కానీ బయటపడటం మనకి ఎవరికి తెలియదు. అందుకొరకే ఈ పాఠం. ఎంతసేపు ఆయన నిరోమయంగా అది రాదని తెలుసు, కానీ దాని కొరకు తిరుగులాడుతూనే ఉండాలి. అయ్యా కనికరించండి, ఏమొచ్చని విలువిద్య నేర్పించగలిగింది తల్లి. ఇంటి వేదతో వెళ్ళింది కాబట్టి. అంటే నువ్వు దేవుని కొరకు ఏదైతే సమర్పణ చేసుకుంటావో, దైవ సన్నిధిలో ఏది అభ్యాసం చేస్తావో, అది బహిరంగమైనటువంటి జీవితంలో నీకు నెరవేర్పునిస్తుంది. దేవుని కొరకు ఏం చేసింది? ఇంటి వేద దూరం వెళ్ళింది. అది బహిరంగమైన జీవితంలో దేనిగా మారింది? విలువిద్యను నేర్పించే విధంగా మారింది. అమ్మా నిజమేనా? ఇంత ప్రావీణ్యం ఇస్తారా తండ్రి? ఇస్తారు. ఎప్పుడు? నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు ఇంటి వేత దూరం వెళ్ళు, బహిరంగమైన జీవితంలో చెప్పండి నీకు విలువిద్యను నేర్పిస్తారు. రెండింటిని దగ్గర పెట్టి చూస్తే ఏది కష్టం చెప్పండి? ఇంటి వేత దూరం వెళ్ళటం కష్టమా? విలువిద్య నేర్పించడం కష్టమా? బాణమే తెలియదు, విలువిద్య నేర్పించడం కష్టం. అందుకే జనకులు అన్నారు, అనుకొనుటే కష్టం బా, అదరుట కన్నా. జీవితం అంతా అదురే కదా, ప్రతి పరిస్థితికి అదురే, కష్టం అల్లాడిపోతున్నాం. అనుకోనటే కష్టమా? అనుకో. తండ్రి అని అనుకోలేవా? తండ్రి ఉన్నాడని అనుకోలేవా? తండ్రి బాగు చేస్తాడని అనుకోలేవా? తండ్రి దాటిస్తాడని అనుకోలేవా? తండ్రి నీ చిత్తమే అని అనుకోలేవా? అనుకుంటే మరి ఎందుకు తిరుగులాట్లు? అనుకోగలిగితే చెప్పండి, అనుకోగలిగితే అదరుట్లోకి వెళ్ళగలమా? అనుకొనుటే కష్టం బా, అదరుట కన్నా. అయ్యా ఎంత అదురో నీకు తెలుసు కదా, ఆ అదురులోకి వెళ్ళే బదులు ముందే అనుకుంటే అదురులో నుండి తప్పిస్తాడు కదా తండ్రి. అది కనుక బహిరంగంగా వెళ్ళింది దేవుని కొరకు, ఇంటి వేత దూరం వెళ్ళింది. తండ్రి అంతరంగంగా ఏం చేశారు? విలువిద్య నేర్పించగలిగిన ప్రావీణ్యం ఇచ్చి పంపించారు. దానికి ఆధారం జనకుని తిత్తి. తర్వాత చివరి పరలోకపు తండ్రి దీవెనల నీవు మూట కట్టి దిమ్మరించిన జనకుని తిత్తి. పరలోకపు తండ్రి దీవెనలన్నీ కూడా ఈ మూట కట్టింది. ఏమిటి? జనకుని తిత్తి. పరలోకపు తండ్రి దీవెనలన్నీ మూట కట్టి దిమ్మరించిన జనకుని తిత్తి. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు? మహాజనాంగంగా మారేటంత వరకు. ఎప్పటి వరకు? మహాజనాంగంగా మారేటంత వరకు బ్రతకలేని బిడ్డకు చెప్పండి పరలోకపు తండ్రి దీవెనలన్నీ కూడా మూటగట్టింది. ఆ తిత్తి మూటగట్టి అంతే దెమ్మరించింది. ఇన్ని గొప్ప భాగ్యాలు ఇందులో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఏమ్మా ఏం చేస్తాం? నెల్లూరు రోడ్డు జ్వరం వచ్చింది, మానేసా. పిల్లోడు ఏడ్చాడు, మానేసా. అది లేదు, మానేసా. ఇది లేదు, మానేసా. ఏమిటి? ఇంత పరలోకపు తండ్రి యొక్క దీవెనలన్నీ కూడా మూటగట్టి తిత్తి దిమ్మరిస్తా ఉంటే చెప్పండి, ఈ తిత్తిని మోసుకోలేక కాపాడుకోలేక ఏమంటాము చెప్పండి? బడి ఉంది, అది ఉంది, ఇది ఉంది. నిజంగా ఈ తిత్తిని మనం అందుకొరకే అనుకొనుటే కష్టంగా. ఈ తిత్తి ఒక్కటుంటే చాలు అని అనుకుంటే ఏం చేస్తుంది? ఎన్ని దీవెనలు నింపింది. ఎంతవరకు దీవెన? ఎంతవరకు దీవెన? ఎంతవరకు దీవెన?
బ్రతకలేని బిడ్డని మహాజనాంగంగా చేసేటంత వరకు దీవెనలు నింపలేదా? ఒక్క తిథిలోనే. జాగ్రత్త, జాగ్రత్త. పోగొట్టుకోమాకండి. ఊరికే ఇప్పుడు చెప్పింది ఇప్పుడే గుర్తు లేకపోతే ఎట్లా? గుచ్చకూడదు. గుచ్చితే బాధ మీకు. వాడు బాణం వేసి తుస్సు అనిపించిన సంతోషమే మీకు. పండగ ఎంత బాగా దిగిపోయాను, అరే ఎంత బాగా గిరగిర తిరిగాను, ఏదో ఒకటి వచ్చింది, బాణం వేసాడు, డామని గిరగిర వచ్చి నేల మీద. ఇంతకాలంగా మళ్ళీ ఇంట్లోకి వచ్చి పడ్డాను. పడిపోతే సంతోషం. వాడు బాణం వేస్తే పండగ, పాదిరి గారు గుచ్చితే బాధ. ఎంత బాధ! పాఠం కూడా ఎగిరిపోవాలి. పాఠం కూడా ఎంత దీవెన ఉందంటే ఏం లేదు, అంత ఖాళీ. ఎంత దీవెన! బ్రతకలేని బిడ్డని మహాజనాంగంగా తయారు చేయగలిగినంత మూట కట్టిందే ఈ తిత్తి. ఈరోజు మన పరిస్థితులేం కాదా? బ్రతకలేని స్థితి కాదా? మరి ఎంత బ్రతకలేని స్థితిని ఏం కావాలి? రేపు నువ్వు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక వంశమును తయారయ్యేటంత విస్తారంగా నీ మీద దీవెనలన్నీ కుమ్మరించబడవద్దా? కుమ్మరించడానికి సిద్ధంగా ఉంది ఈ మహిమ ప్రస్థానంలో. తండ్రి ఆశీర్వదించుట ఆయన శక్తి ఇష్టం, ఆశీస్సు పొందుట అది మన శక్తి ఇష్టం. మనం నమ్మితే మనం అందుకోవాలనుకుంటే అంతగా ఏం చేస్తారు? ఆయన అందిస్తారు. ఎందులో నుండి? జనకుని తిత్తిలో నుండి. జనకుని తిత్తిలో నుండి కరుణించయ్యా. అయ్యా, ఈ మహిమ ప్రస్థానంలో మరి నా విశ్వాస నేత్రాలు తెరువు తండ్రి. ఈ మహిమ ప్రస్థానంలో నన్ను కూడా ఈ మహిమ ద్వారము దగ్గర నాయన నా మనోనేత్రాలు వెలిగించి నా యొక్క అంతరంగమును తెరిపించి నీ మహిమ ఓటలోని త్రాగించి మానవ లోకములో, మానవ అరణ్య కాలములో బ్రతికించి నాకు వేటాడుటను నేర్పించి నన్ను మేఘమెక్కించు తండ్రి అని ఏం చేద్దాం? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ జనకుని తిత్తి, ఈ జీవపు ఓట ఎదుట మనమే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, అట్టి దివ్యమైన సౌభాగ్యములన్నిటినీ బోధించిన నాకు, మనకు, వినినటువంటి మనందరకు, సంఘమంతటికి రాలేక వెనుకబెట్టిన బిడ్డలకు ఈ మహిమ ప్రస్థానంలోని తొలి సర్వదినమున అనుగ్రహించి మహిమగా పెళ్లి కుమారుడ స్తోత్రములు. ప్రాణపీడ అలసిపోయేవారమే, సొలసిపోయేవారమే, సమసిల్లిపోయేవారమే అయ్యా. అన్ని అరణ్యక ఆపదలన్నీ తప్పించి, సాధనించి, సెదదీర్చి అక్కున చేర్చినది కాదా? పొగలోనున్న వాని అక్కున చేర్చినది కాదా? ఈ నా జనకుడి తిత్తి. యా, నీ అప్పున చేరగలిగి భాగ్యం దబ్బున నన్ను చేర్చు దయగలమైంచుడు అన్నారే మా జనకుడు. యా, దబ్బున నీ దగ్గర చేర్చగలిగిన ఈ తిత్తిని అన్ని కాలములలో యా తిత్తిలోని రసమును ప్రేమిస్తాం, కానీ తిత్తిని గౌరవించము తండ్రి. కరుణించు యా. తిత్తిలోని జలమును, సారమును ప్రేమించినది తిత్తిని గౌరవించు, కాపాడుకొని అపవాది యొక్క వెనుకనున్నటువంటి మాయలన్నింటినీ, ముందునున్నటువంటి మరణ గండములన్నీ ఏకము దుంపనాశనము చేసి అణచివేసి దాటగలిగిన మహిమ ప్రస్థానములో నుండి మహామహిమ ప్రస్థానములోనికి రాగలిగిన మహాభాగ్యం పురుగునైన నాకు, అల్పుడనైన నాకు, నిదేన బిడలకును ఈ శబ్దవాహిని ద్వారా వినుచున్న వారిని అందించు. యేసునామమున ప్రియమైన వారలారా, పోగొట్టుకోకండి. ప్రభు వైపు మాత్రమే చూడండి.
ఇది ఒక మహిమ ప్రస్థానంలోని విశ్వాస అభ్యాసం. మన ప్రతి అడుగులో మనకు ఉపయోగపడగలిగే పాఠాలే ఆత్మతండ్రి ఉదాహరణలతో బోధిస్తున్నారు. ప్రతి అడుగులో ఉపయోగపడే పోగొట్టుకోకండి. మరలా వినండి. రాసుకున్న వాళ్ళు మరలా చదువుకోండి. చదువుకుంటే ప్రతి అడుగులో ఎందుకు ఏనాటికి ఆనాటికి చాలు అంటే ఏమనర్థం? ఎప్పటికప్పుడు క్రొత్త కీడులే పొంచి ఉంటున్నాయి. క్రొత్త కీడులు పొంచి ఉన్నటువంటి ఈ కాలంలో పాత ప్రత్యక్షతలను దాటి ఏం చేయాలా? ఎప్పటికప్పుడు నూతన ప్రత్యక్షతలు అంటే పాత ఓటలో నుండి నూతనమైనటువంటి ప్రత్యక్షతలు ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉండకపోతే ఏం చేయలేము. ఏనాటికి ఆనాటికి చాలు అన్నట్లుగా ఏనాటికి ఆనాటిని దాటి ముందుకు వెళ్ళాలి. ఏదో కీడే చేస్తాం. అందుకొరకే బాధలన్నీ, అందుకొరకే కంప్లైంట్స్ అన్నీ. ఏంటమ్మా అంటే ఏమీ లేదు. చెప్పాను కదా, సంస్కారికులు కనీసం 3 రోజుల్లో 1 రోజైనా రండి అని అంటే 6 రోజుల్లో 1 రోజు కూడా రాని సంస్కారికులు ఉన్నారు. ఏమని చెప్పాలి? ఏంటమ్మా లేదా ఏంటయ్యా? ఏం లేదు, దర్శ లేదు, ఏం లేదు, మమ్మల్ని ఏమన్నమాక, దర్శ లేదు. ఎట్లా జాగ్రత్త. కొత్త కీడులే తలెత్తి చూచినప్పుడు జనకులు మన కొరకు చేసిన ప్రార్థన నలుదిశలా కీడే తలెత్తి చూచినా చెప్పండి, చూచినప్పుడు సైతము నేను నిర్భయ హృదయముతో ఏమని రాశారు? నలుదిశలా కీడే తలెత్తి చూచినప్పుడు సైతము స్థిర విశ్వాస నైజమును కలిగి ఉండగలిగిన చేయమన్నారు. ఆ స్థిర విశ్వాసమే ఇంకా నైజమైపోవాలి. మనకి విశ్వాసం ఏం కావాలి? ఎప్పుడు ఈలోపు అక్కడెక్కడో ఉంటే చాలే కీడు, ఇక్కడ ఉన్న విశ్వాసం ఊడుద్దే. ఏమొస్తుంది విశ్వాసం స్థానంలో? చెప్పాలా? ఎవరున్నారు అక్కడ? నువ్వు, ఇక్కడ నేను. ఎవరున్నారు? నువ్వు చిత్తూరు ప్రతినిధిని, నేను గుంటూరు ప్రతినిధిని, ఇంకెవరున్నారు? విశ్వాస స్థానంలో ఏమొస్తుంది? కీడు ఎక్కడో ఎదురుగా ఉంటేనే విశ్వాస స్థానంలో జ్ఞానం వస్తుంది. ఇంకెక్కడ జ్ఞానం పనిచేస్తే విశ్వాసం ఎక్కడ పనిచేస్తుందా? When your physical knowledge operates, faith will never operate. Faith will never come into action. విశ్వాసం కార్యాచరణలోకి రాదు. ఎప్పుడు? జ్ఞానం పనిచేస్తున్నంత కాలం. ఏంటి జ్ఞానం? ఏదో ఒకటి, నా దగ్గర 1 కేజీ షుగర్ ఉంది, ఉన్నాయిలే మారా నీళ్ళు తీసుకురా, ఒక 1/2 గ్లాస్ తీసుకురా, 3 చెప్తాను ప్రాణం పోతుంది. ఆయన వెళ్ళండి అటు కేజీ షుగర్ పట్టరాపు తీసుకొచ్చి ఏం చేస్తావు? తలుపు కొంచెమైనా మార్పుకుంటుందా? నేను నాకు ఒక్క నీకు ఇప్పుడు ఉందిగా, మొన్నే కానీ దగ్గర షుగర్ ఉంది, 5 కిలో షుగర్ పట్టరా. జ్ఞానం పనిచేస్తే చెప్పండి విశ్వాసం కార్యసిద్ధిలోకి వస్తుంది. నువ్వు కేజీ కాదు కదా, బస్తా తెచ్చి నువ్వు 1 గ్లాసులో పోసినా కూడా మారాలో ఉన్న చేదు మారదు అంటే మారాలో చేతులు వింగేయగలిగింది ఏమిటి? చెట్టు ఒకటే, పెండ్లి కుమారుడి యొక్క ఆ శిలువ వృక్షం ఒక్కటే. ఆ శిలువ వృక్షం తీసుకొచ్చి వెయ్యి. ఏందయ్యా లేచిన దగ్గర నుంచి దేవుడు అంటే ఇందుకే ఎందుకు పాదిరి గారు లేచింది మొదలు కూర్చున్నా ఎప్పుడు దేవుడు అంటే ఎట్లాగో ఏం చదువుతారు, ఏం తింటారు, ఏంటంటే ఇందుకొరకు లేచిన దగ్గర నుంచి దేవుడు అంటే ఎందుకు? నువ్వు ఐగుప్తులో ఉన్న షుగర్ అంతా తెచ్చా మారాలో వేసినా అది 1 గ్లాసు కూడా నీకు తాగే నీళ్ళు అవ్వదు. ఆ మారాలో ఉన్న చేతిని విరవగలిగింది ఏంటి? వృక్షం ఒక్కటే, ఆయన రక్త ప్రభావం ఒక్కటే. అందుకొరకే అన్నిటికీ ఇవన్నీ రాతలకి ఎక్కడికి
ఏమి జ్వరం వచ్చినప్పుడు ఉండదు. ఏమిటి అన్నిటికీ ఆయేసే అనేది. అంతసేపు కూర్చోవాలంటే ఎట్లాగో అయిపోవట్లేదా? నాకు మాత్రం నీరసం కాదా, ఇంకా నేను మాత్రం మనిషిని కాదా అనిపిస్తుంది మనకి. ఇంకా నాకు మాత్రం పనులు లేవా? ఏమ్మా చెప్పమ్మా, క్రీస్తు నీతి. నాకు మాత్రం పనులు లేవా? 6 రోజుల్లో 1 రోజు నేను కూర్చుండి ఇంకేమైనా అయిపోతా, నేను కరిగిపోతాను. జాగ్రత్త. గుళ్ళో కూర్చోబెట్టావో ఉపవాస ప్రాంతంలో ఏమైపోతాను తెలుసా? నేను పావైపోతా. మోత కరిగి కరిగి ఇంకెంత కూడా పావైపోతాను. ఎంత దుఃఖమో తెలుసా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏం కావు మనం ఏం కావు. ఎందుకు? అన్నిటికీ ఉన్నది ఆ కాలం నిత్యం. అది వెనకంతా మాయ, ముందంతా ఇదే మన డెస్టినీ. కరెక్ట్. మన సిచ్యువేషన్ అంతా వెనకంతా మాయ. ఎందుకు మాయ? ఎంతకాలమైనా తిరుగులాటలు తప్పించి ఏమి ఉందా? ఏమి వెనకంతా మాయ, ముందంతా. ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన ఒకటి గట్టిగా పట్టుకున్నాం. వీటన్నిటికి బాధపడమాకండి. నా పేరు చెప్పాడు, నన్ను అన్నాడు, లేదా నా గురించి చెప్పాడు, మా ఊరు ఎత్తాడు, ఇవన్నీ బాధపడమాకండి. అందరికీ ఈ కడవరి కాలంలో కీడులు ఎప్పటికప్పుడు కొత్తగా నలుదిశలా తలెత్తి చూచేటటువంటి కాలంలో ఏం చేయాలి? మనం స్థిర విశ్వాస నైజాన్ని కాపాడుకోవాలి. ఆ స్థిర విశ్వాస నైజాన్ని కాపాడుకోవాలంటే ఆ జంతుని తిట్టిని కాస్త భుజాల మీద తడివి చూసుకోవాలి, కాపాడుకోవాలి. అంతే. కాపాడుకుంటే ఇంకా పోదు విశ్వాస నైజం. పోలేయ్యా, నేను చూస్తున్నావులేయ్యా, నీకు తెలుసులేయ్యా అనేటట్లుగానే ఉంటుంది. సరే, ప్రార్థన చేయండి. సంఘ క్రమాలు పోగొట్టుకోవద్దు. మరి నూతనమైన మాసం ప్రారంభించారు. అట్లాగే మరి రేపు 3, 4, 5 తేదీల్లో స్త్రీల సభలు. ప్రార్థన చేయండి, ఏకీవించండి. స్త్రీలు మాత్రమే వెళ్ళాలి, పురుషులు వెళ్ళకూడదు. స్త్రీల సభలు. మరి మిషన్ కార్యక్రమాలన్నింటిలో మనకు కూడా పాలు ఉండటం అనేది అది మనకి ఎంతైనా దీవెనకరం. కనుక మీరు వెళ్ళి ఏకీవించడం శ్రేష్టం. మీరు ఆ పని మానకూడదు. సరే, మరణాత వంటి ప్రకటనలు మరణాలు.